కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతోంది. ఈ నెలలో దేవతారాధన, దీపారాధన, ఉపవాసాలు, దానాలు ముఖ్యమైనవి. కార్తీక మాసంలో చివరి రోజు మరింత విశేషం. ఈ రోజును కార్తీక పూర్ణిమ లేదా కార్తీక శివరాత్రి అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు శివదత్తుడు. అతడు ధార్మికుడు, అయితే ఒక చిన్న సమస్యతో జీవితం గడుపుతున్నాడు. అతడికి సంపద ఎక్కువ లేకపోయినప్పటికీ దేవుడు తనతో ఉన్నాడన్న విశ్వాసం కలిగి ఉండేవాడు. ఒక కార్తీక మాసం చివరి రోజున అతడికి భిక్ష పెట్టడానికి తిండి లేకపోయింది. తనలోని భక్తి చలించి ఒక దీపాన్ని వెలిగించి శివాలయంలో పెట్టాడు. అదే రోజు రాత్రి శివుడు అతని కలలో కనిపించాడు. ఓ భక్తుడా, నువ్వు ఈ కార్తీక మాసంలో భక్తితో చేసిన దీపారాధన నాకిష్టమైంది. నీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి, నువ్వు ధనవంతుడు అవుతావు మరియు నీ భక్తి చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పాడు. ఆ దివ్య దర్శనానికి తాను ఆనందంగా భక్తితో జీవితం గడిపాడు. ఆ రోజు నుండి అతడి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. కార్తీక మాసంలో చేయవలసినవి. కార్తీక మాసంలో దీపారాధన ఎంత ముఖ్యమో ఈ కథ మనకి తెలియజేస్తోంది. మన సమర్థత ప్రకారం ఏ చిన్న పుణ్యం చేసినా అది పెద్ద ఫలితాలను ఇస్తోంది. భక్తి చిత్తశుద్ధితో చేస్తే అది దేవుడికి చేరుతుంది. కార్తీక మాసం రోజు చేయవలసిన పనులు: గంగా నదిలో లేదా సముద్రం స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. శివాలయంలో శివుడికి తులసి, బిల్వపత్రం సమర్పించి దీపారాధన చేస్తారు. ధ్యానం లేదా ఇతర వస్తువులను దానం చేయడం మహాఫలప్రదం. ఈ విధంగా కార్తీక మాసం చివరి రోజు మన జీవితంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంపొందించడానికి ఒక అవకాశం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.